రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ వచ్చినా, ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినా పూర్ అండ్ నీడీ మాత్రం డెఫినెట్లీ. ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు కూడా, అంటే మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి సర్వీస్ దొరుకుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ రోజు కూడా వాళ్ళు వస్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, సర్వీసెస్ తీసుకుంటున్నారు. కానీ సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సర్జరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత అప్డేట్ అయ్యాయా అంటే అండి? తప్పకుండా. అంటే మీరు అనుకున్నంత ఎక్కువ ఫలితము రాకపోయి ఉండొచ్చు, కానీ మోడర్న్ ఎక్విప్మెంట్ చాలా చోట్ల వచ్చిందండి. అంటే అంటే దే హ్యావ్ మేజర్ సర్జరీస్, హై ఎండ్ సర్జరీకి సంబంధించిన ప్రాపర్ ఎక్విప్మెంట్ అంతా కూడా మేము సమకూరుస్తున్నాము. హాస్పిటల్ అన్నిటి కూడా ప్రాపర్ వేలో మేము సమకూరుస్తున్నాము. అదేవిధంగాను అంటే అప్డేట్ కూడా చేసుకుంటున్నాము. మేము ఎక్విప్మెంట్ని అప్డేట్ చేసుకోవడము, దాని తగిన స్పెషలిస్టులు కూడా ఎంగేజ్ చేసుకుంటున్నాము, అది మేము చేస్తున్నాము. అందువల్ల కూడా పేషెంట్ నెంబర్ పెరుగుతుంది. ఇదే కాదండి, ఈవెన్ కోర్టులు కూడా, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మన కోర్టులు, తెలంగాణలో కోర్టులు ప్రిమిసెస్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేసేస్తారు. వాష్రూమ్కి వెళ్ళలేము, కూర్చోలేడానికి అవకాశం ఉండదు. ఎంత స్మెల్ వస్తుందంటే అంత దారుణంగా ఉన్నాయి. అంటే నేనేమంటున్నా అంటే, మనం కట్టే ప్రతి ఒక్క రూపాయి పన్ను రూపంలో గవర్నమెంట్కి ఆదాయం ఏదైతే పెడుతుందో తప్పకుండా అది ఎక్కడికి పోతుంది? వీళ్ళంతా అనకూడదు కానీ, అంటే నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ గవర్నమెంట్తో నాకు సంబంధం లేదు. బట్ ద థింగ్ ఈస్, యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి మాట్లాడడం ఏమేముంది. తప్పకుండా. కానీ ఎంతవరకు వీళ్ళు వీళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, ముని మనవలు సంపాదించుకునేంత కూడా సంపాదించేసినా కూడా గవర్నమెంట్లో వచ్చిన ఆదాయాన్ని మొత్తం కొంత కాకపోతే కొంత తినైనా కొంత చేయాలి కదండి. బట్ ఎంత చేయొచ్చో నిజంగా మాకు అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని కనపడుతున్నారే కదా నాయన, ఇన్నింట్లో మీకు ఏది కనపట్టలేదా? అసలు కోర్టులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, అంటే గవర్నమెంట్ ఆఫీస్ అని అంటే ఇగో ఇంత చెత్తలా ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇది ఇంతే, లేదా కోర్టులు ఇది గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఇది ఇంతే అనేంతగా మనకు అలవాటు చేసేసింది ఈ సొసైటీ. ఇది ఇలా కాదు ఉండాల్సింది, మనం అందరం క్వశ్చన్ చేయాలి డెఫినెట్గా. ఇది మారాలి, లేదా మనం మారదాం, మన దగ్గర నుంచి మార్పు తీసుకొద్దాం అన్నది కూడా. అంటే ప్రక్షాళన అనేది ప్రతి చోట చేయాల్సిందే. కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్, సెకండ్లీ మోటివేషన్ ఫ్రమ్ హైయర్ లెవెల్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కింది లెవెల్లో వాళ్ళు మారుతారు. ఆ పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుంది. ఐఎమ్ షూర్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ నౌ. మేము కూడా, అంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, నెక్స్ట్ టైం మీరు కొంచెం చూస్తారు అంత, అంటే మరీ అంత పాతకాలంలో ఉన్నంత విధంగా గవర్నమెంట్ ఆఫీసెస్ లేకుండాను వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ఇంప్రూవ్ ద ప్రమైసెస్ యాజ్ సచ్ ఇన్ ఆల్ ద మేనర్స్. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు కారులోంచి చెత్త తీసి పడేస్తారు, ఇంట్లోంచి చెత్త తీసి బయట పడేస్తారు, రోడ్ల మీద ఎలా పడితే అలా పడేస్తారు, పార్కుల్లో పడేస్తారు, థియేటర్స్లో పడేస్తారు, వాళ్ళ ఇష్టం. కానీ ఇదే వ్యక్తి అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాడు కదా, ఎందుకు? భయం, ఏమొచ్చి ఎవరొచ్చి ఏమి చేస్తారు అనే ఒక భయం అనేది ఉంది అక్కడ. సో ఇక్కడ కూడా దాన్ని ఇంపోజ్ అపాన్ చేయగలిగితే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్న వాళ్ళు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో కొంత రిస్ట్రిక్షన్ ఉంటుంది. అమ్మో సీసీ కెమెరాలనే చూస్తున్నారు, లేదా ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, ఈ ఫ్లోర్ లో వాళ్ళు చూస్తున్నారు అన్న పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో తినేసి పడేయడం, వాటర్ బాటిల్ తాగేయడం, పడేయడం, ఎవరికి వాళ్ళకు ఉండాలి కదా. ఒకటేమో సివిక్ సెన్స్ అనేది కూడా ఇప్పుడు ఎంతసేపు మనము హాస్పిటల్ వాళ్ళను, ఆఫీస్ వాళ్ళను అనే బదులు దోస్ ఆర్ రెగ్యులర్లీ యూజింగ్ ఇట్, ఎవరైతే దాని రోజు ఆ ప్రెమిసెస్ లో వాడుతున్నారు, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా, అరేది నేను ఉన్నంతసేపు నా ప్లేసు, నేనున్న చోట చక్కగా పరిశుభ్రంగా పెట్టుకోవాలా, ఇక్కడే తింటాను, ఇక్కడే పడేస్తాను, ఇక్కడే నీళ్ళు తాగుతాను, అక్కడే పడేస్తాను, ఎందుకంటే నాకు భయం లేదు, ముందు ఎక్కడి నుంచో లేదు. అంటే అట్లీస్ట్ ఐ షుడ్ హ్యావ్ దట్ సెల్ఫ్ డిసిప్లిన్ యాజ్ ఏ సిటిజన్. ఒక పౌరుడుగా నాకు ఆ బాధ్యత ఉండాలి. అది కూడా మనకి ఆ సివిక్ సెన్స్ కూడా ఉండి తీరాలి మనకి. సో ఎవ్రీథింగ్ బై పనిష్మెంట్ మనం చేయలేము నిజం మాట్లాడితే. అంటే ఒకవైపు అథారిటీ స్ట్రిక్ట్గా ఉండాలా, అట్ ద సేమ్ టైం జనరల్ పబ్లిక్ కూడాను దే షుడ్ హ్యావ్ ద సివిక్ సెన్స్. వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే కనుక తప్పకుండా బోత్ వేస్ ఇఫ్ ఇట్ గోస్ డెఫినెట్లీ అది
మనకి బెటర్ రిజల్ట్స్ ఇస్తుందని నా ఉద్దేశం. కానీ ఎస్పెషల్లీ ఒక మేజర్ సర్జరీ జరిగేటప్పుడు కానీ లేదా మీ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం నేను విన్నది ఏంటి అని అంటే మన ఇండియా ఎయిడ్స్లో హెచ్ఐవిలో నెంబర్ 2 స్థానంలో ఉంది అని. నిజానికి మీ రికార్డ్స్ ప్రకారం ఎవరైనా ఒక సర్జరీకి వచ్చినప్పుడు లేదా ఏదైనా డౌట్ ఉండి ఒక టెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది రికార్డ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన, అంటే అది కొంచెం ప్రైవేట్గా మీరు పర్సనలైజ్డ్గా పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి మెడికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకున్న రికార్డ్స్ ప్రకారం ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణలో ఎయిడ్స్ కానీ హెచ్ఐవి కానీ లేదా మేజర్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న కేసెస్ ఎన్ని ఉండొచ్చు మీ ఉద్దేశ ప్రకారం? నేను ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా చెప్పలేనండి. పర్సంటేజ్ మాత్రం మీరు చెప్పింది కాదు. దట్ ఐ విల్ సే దట్ పర్సంటేజ్ డెఫినెట్లీ హ్యాస్ కమ్ డౌన్. అది నేను ఆ మాట నేను ఖచ్చితంగా మీకు ఎలా చెప్పగలనంటే, ముందు మీరు అడిగిన ప్రశ్నలకు నేను జవాబు చెప్పాలి. ఖచ్చితంగా మీరు అన్నట్లు మేజర్ సర్జరీయే కాదు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు బిఫోర్ షీ గోస్ టు డెలివరీ ఎవ్రీ మంత్ ప్రతి నెల ఆవిడ పరీక్షకి వెళ్తుంది. అది డాక్టర్ దగ్గరికి వస్తుంది కదా, కన్సల్టేషన్ కొరకు వస్తుంది ఆవిడ. అదేవిధంగా 9 months వరకు అలా వెళ్తుంది ఆవిడ కన్సల్టేషన్ కొరకు. దట్ ఈస్ వన్ పాయింట్. రెండో పాయింట్, డెలివరీకి ముందు డెలివరీ టైంలో కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆ టెస్ట్ అంటూ చేయడం జరుగుతుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ మేకింగ్ బ్లడ్ టెస్ట్. సో చేసినప్పుడు ఆ ప్రైవసీని, ఆ కాన్ఫిడెన్షియాలిటీని, గోప్యత అంటాం కదా మనము, పేషెంట్ అదే రోగి యొక్క గోప్యతని కూడా మేము మెయింటైన్ చేస్తాము. రికార్డ్ మెయింటైన్ అవుతుంది. వి మెయింటైన్ ద పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ, ఆ ఎథిక్స్ని మేము మెయింటైన్ చేస్తాము. దెర్ ఈజ్ నథింగ్ నాట్ మెయింటైన్ ద రికార్డ్. ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడు మీరు వచ్చి హాస్పిటల్లో చూసినా కూడాను మీకు ఖచ్చితంగా రికార్డ్ మెయింటైన్ అవుతుంది. దానికి తగినట్లు టైం టు టైం డాక్టర్లు కానివ్వండి, డాక్టర్ల పైన మాలాంటి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు మేము టైం టు టైం ఫ్రీక్వెంట్ విజిట్స్ లేకపోతే ఫ్రీక్వెంట్ సూపర్విజన్ మేము చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా చేసినప్పుడు ఇది చిన్న చిన్న లోపాలు ఉంటే కూడాను వాటిని మేము సర్దిస్తాం. మళ్ళీ మీరు చెప్పిన పాయింట్కి వచ్చినప్పుడు ఇలాంటి కేసెస్ ఎక్కడైనా డిటెక్ట్ అయితే ప్రత్యేకంగా ఆ పేషెంట్ని ఆ కేసు కోసం డీల్ చేస్తూ ట్రీట్ చేస్తూ ఒక సెపరేట్ సెల్ ఉంటుంది. యాక్చువల్గా ఒక పిహెచ్సిలో కానివ్వండి, ఒక హాస్పిటల్లో కానివ్వండి, అంటే కొంచెం ఇప్పుడు పేరు మారింది, ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను. ఏఆర్టీ సెంటర్స్ అని ఉంటాయి, అలాగే ఏసీటీసీ సెంటర్స్ అని ఉంటాయి. కొన్ని పేర్లు మానేయండి కాబట్టి నేను ఇమీడియట్గా, బట్ రిస్ట్రిక్ట్ టు వి విల్ సే దట్ దెర్ ఆర్ సర్టన్ పర్టికులర్ సెల్స్. అంటే ప్రతి హాస్పిటల్లో కూడా ఒక పేషెంట్ రొటీన్ టెస్ట్ల గుండా వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ ఆమెకు కానీ ఆయనకు కానీ ఇలాంటి రికార్డ్ ఉందంటే ఇమీడియట్గా ఆ పేషెంట్ సపరేట్ చేస్తారు. చేసేసి వాళ్ళని అదే ట్రీట్మెంట్ కొరకు ప్రత్యేకంగా, అంటే వాళ్ళు ట్రీటింగ్ ద రెగ్యులర్ డిసీజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆమెకు కావాల్సిన కన్సల్టేషన్ అంతా చేస్తూ ఆమెకు కావాల్సిన వాట్ ఎవర్ ద మెడికేషన్ టు బి గివెన్, ఏవైతే మందులు అవి ఆవిడకి రెగ్యులర్గా నెలవారీ మందులు ఇప్పించాలి, ఆ ట్రీట్మెంట్ అది జరుగుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటిది ఒక కేసు డిటెక్ట్ అయితే దానికి కూడా సైమల్టేనియస్గా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఐడెంటిఫికేషన్ అవుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గోప్యత పాటించబడుతుంది. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ నో రికార్డ్, దెర్ ఈస్ ఎ రికార్డ్. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఇన్నేళ్ల సర్వీస్లో ఇప్పటివరకు రిజిస్టర్ అయినవి ఎన్ని ఉండొచ్చు అంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పటికిప్పుడు కరెక్ట్గా చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే దీనికి ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది. యాక్చువల్గా దాన్ని మనం ఏమంటామంటే టీసాక్స్ అంటాం. అప్పట్లో మనం ఏపీ సాక్స్ అనేవాళ్ళము. ఏపీ సాక్స్ అది డీటెయిల్గా చెప్పాలంటే అది ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. సో దానికి ఒక ప్రత్యేకమైన విభాగం, దానికి సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ హెడ్గా ఉన్నారు. దాని కింద ఒక పెద్ద వింగ్ ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిగ్ వింగ్. వాళ్ళ కంట్రోల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సెంటర్స్ అనేవి ఉంటాయి. అయితే ఆ సెంటర్స్ అన్ని కూడా మా హాస్పిటల్లో భాగం. సో వీ విల్ వర్క్ టుగెదర్ అన్నమాట. మేము కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్తూ ఆ ట్రీట్మెంట్, ఆ పేషెంట్కి కావాల్సిన ట్రీట్మెంట్ని ప్రాపర్గా, రెగ్యులర్ పేషెంట్ అనుకోండి, వితౌట్ ఎనీ మీరు అన్నట్లు హెచ్ఐవి ఎయిడ్స్ సిమ్టమ్స్ ఏం లేకపోతే రొటీన్ ప్రాసెస్లో వెళ్ళిపోతారు. వెన్ దిస్ డిటెక్షన్ ఈజ్ డన్ అండ్ తర్వాత ఆమెకి కానీ ఆయనకి కానీ ఆ హెచ్ఐవి పాజిటివ్ ఇది వచ్చినప్పుడు మళ్ళీ అది
సెంటర్ ద్వారా వెళ్తుంది అది. రైట్ 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 అండ్ సైమల్టేనియస్గా రెగ్యులర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో వీఆర్ టేకింగ్ అప్ ద ఇష్యూ సైమల్టేనియస్లీ, నథింగ్ లైక్ ఇగ్నోరింగ్ ఆర్ ఐసోలేషన్లో జరగడం అనేది జరగదండి. ఎస్.